నమస్తే, వీటీవీ ప్రేమికి స్వాగతం. 2029 సాధారణ ఎన్నికల నాటికి భారత ప్రధాని ఎవరు, ఆ రేసులో ఎవరు ఉన్నారనేటువంటి దాంట్లో చంద్రబాబు నాయుడు గారు, ఆయన తనయుడు నారా లోకేష్ కూడా ఉన్నారు అనేటువంటి దీన్ని రాయిటర్స్ అనేటువంటి ఒక సుప్రసిద్ధ వార్తా సంస్థ ఈ విశ్లేషణను బయటపెట్టింది. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైంది అనేటువంటి ఒక వార్తని చంద్రబాబు నాయుడు గారి భజన మీడియా అయినటువంటి ఆంధ్రజ్యోతిలో వేశారు. ఇదేమిటి, దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశం అయిందంట. సో దీనికి సంబంధించినటువంటి అసలు విషయం ఏంటి, ఇది ఎలా పుట్టింది, ఎలా వచ్చింది, ఏమిటనేది కొన్ని నేను చెప్తాను. దీన్ని ఈ వీడియోను మాత్రం చాలా కీన్గా చివరి వరకు కూడా చూడాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా టీడీపీ ఆర్ వెల్ విషర్స్ ఆఫ్ నారా లోకేష్ వాళ్ళు చూస్తే ఇంకా బాగుంటుంది. అందుకని అసలు ముందు మనకి తెలుగులో ఒక సేయింగ్ ఉంది, అన్న వస్త్రాల కోసం వెళితే ఉన్న వస్త్రాలు ఊడిపోయాయి అనేటువంటిది ఒక సామెత. ఆ విధంగా నరేంద్ర మోడీ గారితో ఆయన్ని తిట్టి ఇబ్బందులు తెచ్చుకొని నా తర్వాత ఆయనతో మళ్ళీ తిరిగి ప్యాచప్ అవ్వడానికి నానా రకాల అవమానాలు దిగమింగి పాటలు పడినటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి అది ఫలించి ఈక్వేషన్స్ కలిసి వచ్చి ఈ రోజున వాళ్ళు మళ్ళీ జట్టు కట్టి కులాసాగా సాగుతున్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఇప్పుడు వాళ్ళ మధ్య ఒక చిచ్చు పెట్టేటువంటి వార్తని అత్యుత్సాహంతో వీళ్ళు చేశారు అనేటువంటిది ఇక్కడ గమనించాలి. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని 2014లో ఆహా ఓహో అని చెప్పని నేల విడిచి సాము చేసి వాస్తవాల్ని కప్పిపుచ్చి ఈ భజన మీడియా ఆకాశానికి ఎత్తేసేసింది. ఇంకేముంది, అంతా ఆల్ ఈజ్ వెల్ అనుకున్నాడు ఆయన. ఎందుకంటే అడ్వర్టైజ్మెంట్స్ గుప్పించేశారు ఆ రోజున పబ్లిక్ మనీ వాళ్ళతో బాగా క్యాష్ చేసుకుని, మరి అంత తీసుకున్న తర్వాత చాలా ఎంతో కొంత తమ కృతజ్ఞతను తెలియజేయాలి కదా. అందుకని జాకీలేసి విపరీతంగా లేపారు. దాని నుంచి అయినా వీరేమైనా గుణపాఠాలు నేర్చుకున్నారంటే నేర్చుకునే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఆ పవర్ అనేటువంటిది అలాంటిది. ఆ పదవిలో కూర్చున్న తర్వాత ఎంత అద్భుతంగా, ఆనందంగా, కమ్మగా ఉంటుందంటే ఈ భజన అనేటువంటిది అసలు మనకి మాటలకు అందనటువంటి ఆనందం. అలాంటి పరిస్థితుల్లో దాన్నే వీళ్ళు అందిపుచ్చుకొని ఇలాంటివి చేస్తున్నారు. సరే, ఇక విషయానికి వచ్చేద్దాం. విషయానికి వచ్చే ముందు కూడా ఇంకొక మాట నేను కూడా చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే ఈ ప్రముఖ అది రాయిటర్స్ అనేది హైలీ రెప్యూటెడ్ వార్తా సంస్థ, కాదనేది లేదు. అదేవిధంగా ఇందులోకి ఎలా వచ్చిందనేది చెప్పే ముందు నేను కూడా ఒక దినపత్రికకి పత్రికా సంపాదకుడుగా ఉంటూనే సౌత్ ఇండియా నుంచి ఇండియా న్యూస్ ఇన్ యూరప్ సర్వీస్ INEP అనేటువంటి ఇలాంటి సంస్థకి నేను 5 సంవత్సరాల పాటు ఇక్కడి నుంచి ఒక వార్తా ప్రతినిధిగా కూడా అనేక వార్తలు నేను పంపించాను. 5 సంవత్సరాలు పనిచేశాను. తర్వాత యూరప్ కంట్రీస్కి వెళ్ళడం, అక్కడ కొన్ని ఈ న్యూస్కి సంబంధించినటువంటి డెలిబరేషన్స్లో మేము పార్టిసిపేట్ చేయటం, అదేవిధంగా అమెరికాలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖ సంస్థలు న్యూయార్క్ టైమ్స్ లాంటి వాటికి నేను విజిట్ చేయటం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇది ఎందుకు చెప్తున్నా నేను అనేది దానికి లింక్ ఉంది కాబట్టి చెప్తున్నా. ఆ విధంగా ప్రతినిధిగా పనిచేసినటువంటి ఆ అనుభవంతో, ఆ అబ్జర్వేషన్తో ఈ విషయాలను ఇప్పుడు నేను చెప్తున్నా. సరే, ముందు వాళ్ళు వేసినటువంటి వార్త చూద్దాం. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి భారత ప్రధాని మోడీ వయసు 79 ఏళ్లకు చేరుతుంది. ఆ సమయంలో ఆయన క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటే వారసులు ఎవరు అనే కోణంలో ఒక ఆసక్తికర అనాలిసిస్ చేసింది అన్నారు. ఇది తప్పు. దిస్ ఈజ్ నాట్ అనాలిసిస్. అదొక పాయింట్. భారత ప్రధాని రేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్ పేర్లని ప్రస్తావించింది. ఏది రాయిటర్ సంస్థ. ఒకవేళ 2029లో బీజేపీకి స్పష్టమైన మెజారిటీ కనుక రాకపోయినట్లయితే, ఎన్డీఏ కూటమిలోని ప్రాంతీయ పార్టీలు బలంగా ఉంటే అప్పుడు దక్షిణాధినేతగా చంద్రబాబుకి లేదా నారా లోకేష్కి అవకాశం దక్కవచ్చునని ఈ రాయిటర్స్ అభిప్రాయపడింది. ఇది ABN ఛానల్లో ఉన్నటువంటి కథనం. అయితే రాయిటర్స్ వెలువరించినటువంటి
దీని ప్రకారంగా బీజేపీలో మోదీ తర్వాత అత్యంత శక్తివంతమైనటువంటి వ్యక్తి ఎవరంటే అమిత్ షా మొదటి వరుసలో ఉన్నారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నారు అని రాయిటర్స్ పరిగణలోకి తీసుకుంది. అయితే క్షేత్రస్థాయిలో అత్యంత ప్రజాదరణ పొందినటువంటి యోగి ఆదిత్యనాథ్ పేరుని ఇది విస్మరించింది. అయితే ఫడ్నవీస్ని కాదని, అమిత్ షాని కాదని, మరి వీళ్ళని ఏమిటి అన్నట్లయితే ఈ డిసెంబర్ 19న వచ్చినటువంటి ఈ వ్యూస్ ఏది దీన్ని న్యూస్ అని చెప్పను నేను, వాళ్ళు అన్నట్టుగా అనాలిసిస్ అని కూడా నేనన్ను, మీకు ఇక్కడ ఆధారాలతో సహా చూపిస్తున్నాను. ఈ రాయిటర్స్ బ్రేకింగ్ వ్యూస్లో చెప్పింది ఏంటి అన్నట్లయితే, One option could be N. Chandrababu Naidu or his son Nara Lokesh, whose Telugu Desam party rules the rich southern state of Andhra Pradesh. They are shepherding a massive investment push, which includes a $15 billion data center project by Google. This is the criteria to become a Prime Minister of India. అసలు ఏంటి రాయిటర్స్ ఏంటి? ఈ రాయిటర్స్లో ఎక్కడొచ్చింది? ఇది దేశవ్యాప్తంగా ఆంధ్రజ్యోతి చెప్తున్నట్టుగా చర్చనీయాంశం అవటం ఏంటి అనేది దిస్ ఇస్ ఆల్ ఏ ట్రాష్. రాయిటర్స్ బ్రేకింగ్ వ్యూస్ అనేటువంటిది ఒక చిన్న ప్రోగ్రామ్. బ్రేకింగ్ వ్యూస్ ఇక్కడ గమనించండి, న్యూస్ కూడా కాదు, అనాలిసిస్ కూడా కాదు, బ్రేకింగ్ వ్యూస్. జనరల్గా ఇదేంటి అన్నట్లయితే డిసెంబర్ 19వ తారీఖు నాడు బీవీ ప్రిడిక్ట్స్ అనేటువంటి ఒక ఫీచర్లో ఒక చిన్న వీడియో క్లిప్ వచ్చింది. దాంట్లో ఈ షార్ట్ వీడియోలో ఉన్నది ఏంటి అంటే, ఇందులో కాలమిస్టు శ్రితమా బోస్, జాగ్రత్త ఇక్కడి నుంచి వినాలి, కాలమిస్ట్ శ్రితమా బోసు చెప్పినటువంటి వ్యూస్ ఏంటంటే, మోదీ తర్వాత వారసులను గురించి చర్చిస్తూ అమిత్ షా, దేవేంద్ర ఫడ్నవీస్, కూటమి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు లేదా నారా లోకేష్ లాంటి దక్షిణాది నేతలకు అవకాశాలను ప్రస్తావించారు. అసలు ఏంటి బీవీ ప్రిడిక్ట్స్ అనే పాయింట్కి వద్దాం ఇప్పుడు. ఈ బీవీ ప్రిడిక్ట్స్ బ్రేకింగ్ వ్యూస్ అనేటువంటిది ఊహాత్మక విశ్లేషణల సిరీస్, అనాలిసిస్ కాదు, న్యూస్ కాదు, వ్యూహాత్మక విశ్లేషణ సిరీస్ మీరు అందులో చూడండి. ఇది ప్రధానంగా రాయిటర్స్ కొన్ని ఇమేజ్ ఏంటంటే ఆర్థిక వ్యాపారాలకు సంబంధించిన ట్రెండ్స్ గురించి చెప్పడంలో దీనికి ఒక ఇమేజ్ ఉంది. పొలిటికల్ ట్రెండ్స్కి సంబంధించి చూసినట్లయితే ఇటీవల కాలంలో, అది మళ్ళీ కావాలంటే మీకు వేరే వీడియోలో చెప్తా, ఇంటర్నేషనల్ రెప్యూటెడ్ ఛానల్స్కి సంబంధించి ఇంక్లూడింగ్ రాయిటర్స్ ఇవి సరైనటువంటి వార్తలు ఇవ్వడం లేదు అనేటువంటి ఒపీనియన్ కూడా ఉంది. కావాలంటే మీరు ఎవరైనా సరే ఏఈలోకి వెళ్ళి ఏదో ఒక దీంట్లో నేను చెప్పిన మాట అవునా కాదా తెలుసుకోవచ్చు. ఇక కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, ఎవరు అసలు ఈ శ్రితమా బోసు? వీళ్ళు ఎలాంటి బిల్డప్ ఇచ్చారు? అమెరికాలో కూర్చొని రాయిటర్స్ కార్యాలయంలో కూర్చొని ఈ బ్రేకింగ్ అనాలిసిస్ లేకపోతే బ్రేకింగ్ న్యూస్ చెప్పినట్టు కదా చెప్పారు? కాదు. అసలు ఈవిడే చక్కగా ముంబైలో పనిచేసేటువంటి ఒక రిప్రజెంటేటివ్ దీనికి తరఫున. ఈ శ్రితమా బోసు సాక్షాత్తు 100% ఇండియను, దట్టు వర్కింగ్ ఎక్కడ ప్లేసు ముంబైలో కూర్చొని ఇండియా కాలమిస్ట్గా పనిచేస్తుందో దయచేసి గమనించండి. ఇండియా కాలమిస్ట్ కంటే ఇందా నేను చెప్పాను కదా, INEP అనేటువంటి ఒక దీనికి నేను పనిచేశా 5 ఏళ్ళు. ఆ విధంగా ఈవిడ కూడా ఇండియా కాలమిస్ట్గా 2022 నవంబర్ నుంచి పనిచేస్తుంది. ఈవిడికి బ్యాంకింగ్, ఫిన్టెక్, RBI లాంటి టాపిక్స్ ఎక్కువగా కవర్ చేస్తుంది. వాళ్ళకి కూడా మెయిన్ ప్రధానమైనటువంటి అంశాలు అవే ఉంటాయి రాయిటర్స్కి సంబంధించి. ఈవిడ గతంలో ఫైనాన్షియల్ ఎక్స్ప్రెస్ రిపోర్టర్గా కూడా పనిచేసింది. తర్వాత ఈ ఆఫ్టర్ మోడీ అనేటువంటి వీడియోని ఈవిడే ప్రజెంట్ చేసింది. ఇక్కడే మీరు జాగ్రత్తగా మొత్తం వీడియో అంతా చూడమని చెప్పింది. ఎందుకంటే వ్యూస్ ఏదైనా సరే మనం చెప్తున్నప్పుడు ఏంటంటే దానికి ఒక సాంక్టిటీ ఉండాలి. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రధాని అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి అని చెప్పానంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రధాని అవ్వాల్సినటువంటి పరిస్థితి, కానీ అప్పటి ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా దేవగౌడ గారికి ఆ అవకాశం వచ్చింది. సరే, పివి నరసింహారావు గారి సంగతి సరే, అంతకు మించి ఎవరయ్యారండి సౌత్ నుంచి? ఆ విధంగా ఏదైనా ఛాన్స్ ఉందంటే కొంత పాసిబిలిటీ ఉంది. బట్ వేరాస్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి ఫోటోను కూడా టోన్ డౌన్ చేసి కంప్లీట్ జూమింగ్ లో నారా లోకేష్ ఫోటోని జూమ్లో చూపించడం, తర్వాత గూగుల్ దీన్ని తీసుకురావటం అనేది ఎంత సిల్లీగా ఉంది. ఈజ్ ఇట్ ఏ ఫ్యాబ్రికేటెడ్ ఇన్ఫ్లుయెన్స్డ్ స్టోరీ ఆర్ రియల్ స్టోరీ
అనేది మీరే డిసైడ్ చేసుకోండి ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత. ఇదంతా ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, నరేంద్ర మోడీ గారు ఆయన ఆల్రెడీ పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉన్నారు. తర్వాత అటు ఆర్ఎస్ఎస్ని పూర్తిగా తన చెప్పు చేతల్లోకి తెచ్చుకున్నారు. బీజేపీలో ఆయనకి ఎదురు తిరిగేటువంటి వారు లేరు. ఆయన ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉన్నారు. వాళ్ళు గతంలో చెప్పినటువంటి దీన్ని 2 టర్మ్స్ కంటే ఇంకొకళ్ళు ఉండకూడదనే దాన్ని కూడా వాళ్ళు తోసిరాజును పూర్తిగా ఆయన చేతుల్లోకి తీసుకున్నారు. అలాంటి పరిస్థితుల్లో అసలు సౌత్ ఇండియా నుంచి ప్రధానులు అవటమే అంతంత మాత్రం అవకాశాలు ఉన్న పరిస్థితుల్లో ఇది సాధ్యపడే విషయమేనా? సాధ్యపడితే చంద్రబాబు నాయుడు గారి సీనియారిటీని బట్టో దేన్ని బట్టో ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇలాంటి స్టోరీస్ వేయడం వల్ల ఇబ్బంది ఏంటంటే, ఇది నిజంగా నరేంద్ర మోడీ గారి దృష్టిలోకి వెళ్ళినప్పుడు ఏమనుకుంటారు, ఓ ఇతను ఆయన పిలిచాడు, లంచ్ ఇచ్చాడు, లోకేష్ భవిష్యత్తు ఉన్నటువంటి ఒక యంగ్ లీడర్ అని చెప్పి అనుకున్నాం, బట్ ఎంత హై అంబిషియస్ అనమాట, అవసరం వస్తే మనకే ఎర్తబెట్టేటువంటి ప్రమాదం ఉంది అనేటువంటి ఒక భావన కలిగినప్పుడు వీళ్ళ యొక్క అత్యుత్సాహం, ఎవరైతే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ న్యూస్ని ఫ్లోట్ చేశారో, ఈ అత్యుత్సాహం అనేటువంటిది టీడీపీకి నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారికి కలిసి వచ్చే అంశంగా చూడాలా, లేదు ఇబ్బందికరమైన పరిస్థితిగా చూడాలా? అందుకే నా స్టార్టింగ్ రిమార్క్స్లో అన్న వస్త్రాల కోసం వెళితే ఉన్న వస్త్రాలు ఊడాయని చెప్పాను. అందుకని రాజకీయాల్లో ఎత్తులకు ఎదగాలనుకోవడం, ఉన్నతమైన పదవులు అందుకోవాలనుకోవటం అదేమి తప్పేం కాదు. కానీ సాధ్యాసాధ్యాల్ని సమయోచితంగా, సందర్భోచితంగా ఆచి తూచి చూచి కొలచి అడుగులేయటం అనేటువంటిది పరిణతి చెందిన రాజకీయ నాయకుల యొక్క లక్షణం. కాబట్టి వీళ్ళు వేసేటువంటి జాకీల్లో కనుక మీరు పడినట్టయితే దానివల్ల వచ్చేది ఇబ్బందే తప్ప మరొకటి కాదు. అందుకని అసలు వాస్తవాలు ఏంటంటే, ఈ బీవీ ప్రొడక్ట్స్ అనేటువంటిది అదేదో అమెరికా నుంచి వచ్చినటువంటి వార్త కాదు. ఇక్కడ షీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ ఆఫ్ ద పీపుల్ అనేది స్పష్టంగా ఆ ఫోకస్ చేయడంలో, ఆ ప్రజెంటేషన్లో తెలుస్తుంది. ఇది వ్యూస్ మాత్రమే. వ్యూస్కి రాయిటర్స్ సంస్థ అది జవాబుదారీ కాదు. న్యూస్ అయితే ఖచ్చితంగా జవాబుదారీ అవుతుంది. మరి ఇది కూడా రేపొద్దున చిలికి గాలి అని బీజేపీ వాళ్ళ దృష్టికి వెళ్ళి దీన్ని ఒక పెద్ద ఇష్యూ చేసినట్టయితే పాప అమ్మాయి ఉద్యోగం ఉంటుందో లేదో, నాకు ఒక సీనియర్ ఎడిటర్గా నాకున్న అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. ఇది సంగతి. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.